సో, ఆ రెండవ స్నేహితుడు తోడు రమ్మని అడుగుతాడు. ఆ రెండవ స్నేహితుడు కూడా రానని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, "మరి నేను సంపాదించిన దాంట్లో మీకు భాగస్వామ్యం ఉంది కదా!" అని అడిగితే, "సరే నీ వెంట వస్తాను కానీ కారాగారానికి బయట వరకే, లోపలికి రాను. ఎందుకంటే తప్పు చేసింది నువ్వే కాబట్టి నువ్వే శిక్ష అనుభవించాలి" అని అంటాడు. ఇంక రెండవ స్నేహితుడు రావటం లేదని చెప్పేసి మూడవ స్నేహితుడిని అడుగుతాడు. అప్పుడు ఆ మూడవ స్నేహితుడు, "సరే వస్తాను కానీ అన్నీ నిజాలే చెబుతాను" అంటాడు. సో, ఇక్కడికి కథ సమాప్తమవుతుంది. ఈ కథ యొక్క భావార్థం ఏంటంటే, మొదటి స్నేహితుడు మన శరీరం. నేను దేహాన్ని అని అనుకోవడం వల్ల, అహంకారం వల్ల చెయ్యకూడని తప్పులన్నీ చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే కర్మ అనుభవించాల్సిన సమయం వస్తుందో, అప్పుడు మొట్టమొదట సహకరించకుండా వదిలేసేది మన శరీరమే. రెండవ స్నేహితుడు మన కుటుంబ సభ్యులు. మనం కష్టపడుతుంది వాళ్ళ కోసమే అయినా, వాళ్ళు మన వెంట వచ్చేది శ్మశానం వరకే. మూడవ స్నేహితుడు మన ఆత్మ. ఎప్పుడు మనకు తోడుగా ఉండి, మనకు మంచి, చెడు ఏదో చెబుతుంది. మనం శరీరం వదిలిన తర్వాత ఆత్మనే ఇంకొక శరీరంలోకి మనం చేసుకున్న పాపపుణ్యాలు, సంస్కారాలతోటి వెళ్తుంది. సో, ఈ కథ విన్న తర్వాత ఆత్మజ్ఞానం ఎందుకు అవసరమా అన్నది మనకి తెలుస్తుంది. భక్తి మార్గంలోని భగవద్గీత గూడా తీసుకుంటే, అందులో గూడా పరమాత్మ ఆత్మ యొక్క పరిచయాన్ని ఇచ్చేటప్పుడు, ఆత్మ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపము, అవినాశి, అజర్, అమర్ అని చెప్పారు. సో, ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఒక శరీరాన్ని నుంచి ఇంకో శరీరానికి వెళ్ళేది ఆత్మే కాబట్టి, మనకు ఆత్మజ్ఞానం అన్నది చాలా అవసరం.